మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఏఐసిసి సెక్రటరీగా మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు. తను వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని మొత్తం షఫిల్ చేస్తోంది. అదే క్రమంలో క్రమశిక్షణ చర్య మీద తీర్మార్మలను కూడా పక్కన పెట్టింది. అసలు మీనాక్షి నటరాజన్ రావడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో బలపడే అవకాశాలు కనిపిస్తాయంటారా? డెఫినెట్గా కనిపిస్తాయి. ఎందుకంటే తెలంగాణ ఒక ఆకలి పోరాటం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం, ఆత్మగౌరవం కోసం ఆకలి పోరాటం, ఎంతో మంది త్యాగాలు చేస్తే వచ్చినటువంటి ఆవిర్భావమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం. సో ఈ రాష్ట్రంలో చాలామంది యువత ప్రధానమైన పాత్ర పోషిస్తారు. మీరు చూసిరు గతంలో కూడా, అంటే మనం చరిత్ర తీసుకున్నప్పుడు మరిచెన్నారెడ్డి గారు కొత్తగా ఆ రోజుల్లో తెలంగాణ కోసం తెలంగాణ జనసమితి ఏదో పార్టీ పెట్టినప్పుడు కూడా ఆ రోజు కూడా యువత ముందుండి నడిపించారని చాలామంది అనలిస్టులు పెద్దవాళ్ళు చెప్తుంటారు. అట్లా మొన్న కేసీఆర్ గారు కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ప్రధానమైన పాత్ర పోషించింది కూడా యువతనే. సో తెలంగాణ ఉద్యమంలో ఓయూ క్యాంపస్ నుంచి కదం దొక్కింది యువతనే. సో మొన్న కాంగ్రెస్ పార్టీ నిజంగా అధికారంలో రావడానికి కూడా కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు, తర్వాత ప్రధానమైన యువత అందరూ కూడా కదం దొక్కి ఇవాళ కేసీఆర్ అరాచకానికి అడ్డుపడాలి అని చెప్పి దీంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. సో అట్లా ఇవాళ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకురాలు ఇక్కడికి రావడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. హ్యాట్స్ ఆఫ్ టు మీనాక్షి నటరాజన్ గారు. ఎందుకంటే నేను గతంలో బీజేపీ పార్టీలో కూడా చూశానంటే ఒక సిస్టమేటిక్ సిన్సియర్ ఒక లీడర్ని ఎంత ఓన్ చేసుకుంటారో ఇవాళ అలాంటి నాయకత్వం, అలాంటి లీడర్సే కావాలి. ఐఎమ్ రియల్లీ థ్యాంకింగ్ టు రాహుల్ గాంధీ గారు ఫర్ సెలెక్టింగ్ అండ్ సెండింగ్ ఎ గ్రేట్ సెక్రటరీ టు అవర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. So really happy. We need Meenakshi Natarajan garu forever in our Telangana.